హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రెషర్స్‌కి గాని, ఎక్స్‌పీరియన్స్‌కి గాని నా సజెషన్ ఒకటి ఇద్దాం అనుకున్నానండి. మనం మాక్సిమం మనం మన ఫ్యామిలీస్ మొత్తం మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఇక్కడ మనం 2,00,000 ఆర్ 3,00,000 ఆర్ 1,00,000 మనీ అనేది బ్యాక్ డోర్ కట్టి, ఆ మనీ అనేది ఇంట్లో వాళ్ళు తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి మీరు ఆ మనీ వేరే వాళ్ళకిచ్చి జాబ్ తెచ్చుకుండే బదులు, మీరు ఓన్‌గా ఒక 6 మంత్స్ అయినా అంటే మీరు నెలకి హాస్టల్‌లో ఉన్నా కూడా 6 మంత్స్ హాస్టల్ రెంట్స్ ప్లస్ 4,000 ఆర్ 5,000 మీ మెయింటెనెన్స్ మంత్లీ యేసుకున్నా కూడా మీకు 10,000 ఆర్ 11,000 అట్‌లీస్ట్ 50,000 యేసుకున్నా కూడా మీరు మీరు పెట్టే అమౌంట్‌కి 1 ఇయర్ మీరు హాస్టల్‌లో ఉండొచ్చు. 1,50,000 పే చేసినా కూడా మీరు 1 ఇయర్ మీరు హాస్టల్‌లో ఉండొచ్చు. ఆ 1 ఇయర్ లోపు మీరు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ మీ దగ్గరుంటే, మీరు నిజంగా ఒక టెక్నాలజీ కంప్లీట్ చేయగలరండి. అది ఏదైనా సరే. మీరు డెవాప్స్ నేర్చుకున్నా, డాట్ నెట్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, డేటా సైన్స్ నేర్చుకున్నా, డేటా అనాలిటిక్స్ నేర్చుకున్నా, ఏదైనా ఈ 1 ఇయర్‌లో మీరు నిజంగా ఫోకస్ చేస్తే, దాని మీద మీరు డామ్ షూర్ వర్క్ చేయగలరు. యాస్ వెల్ యాస్ మీరే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇంట్లో 2,50,000 అండ్ 3,00,000 లాక్స్ మనీ తీసుకొని జాబ్‌లోకెళ్ళి ఒక 2 మంత్స్, 3 మంత్స్ చేసి మళ్ళీ బయటకొచ్చేసి ఆ అమౌంట్ జాబ్ పోయిన తర్వాత దాని గురించి మీరు ఇంట్లో చెప్పలేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఎవరికైనా యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మీరు ఎవరైనా సరే మనీ కట్టే ముందు ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా వాళ్ళు ఇన్‌స్టిట్యూట్ నడుపుతుంది మనీ కోసం యాస్ వెల్ యాస్ స్టూడెంట్స్ జాబ్ ఇప్పించాలనే కాన్సెప్ట్‌తో నడుస్తుంటారు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది మీకేంటంటే దట్ ఈస్ గుడ్. కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రం ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి ఇన్‌స్టిట్యూట్ ఫీ పే చేయండి. సపోజ్ నేను జావా నేర్చుకుంటాను. జావా ఫీ ఎంత? 20,000 బాగుంది. అది పే చేయండి చాలు. సార్ మాకు ఒక 50,000 అడిగారు. ఇక్కడ 50,000 ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఇస్తాం. ఓకే. ఒక 50,000 ఆర్ 30,000 ఈస్ ఎనఫ్ అండి. అంతకంటే అమౌంట్ అంటే 1,00,000 దాటిన తర్వాత మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాలి అనుకున్నప్పుడు ఆ జాబ్ అయినా మీరు చూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే